ఇప్పటికే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఇవాల్టితో విత్డ్రాల అవకాశం కూడా ముగిసింది. ఇప్పటికే రెబల్స్ని దారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పంచాయతీల్లాగే మున్సిపల్ పోరులో కూడా అత్యధిక స్థానాలు సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ హామీలపై ప్రశ్నిస్తూ మెజారిటీ మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేయాలని నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇటు బీజేపీ కూడా అగ్రనాయకత్వాన్ని తీసుకొచ్చి సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటికే ప్రచార రథాన్ని కూడా ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ జూమ్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్. అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రేపు సాయంత్రం మంత్రులతో సమావేశం కాబోతున్నారు. సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరవుతారు. మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారు సీఎం రేవంత్. ఈ నెల 4న మిర్యాలగూడలో సీఎం సభ ఉంటుంది. 6న నిజామాబాద్లో ఉంటుంది. ఇలా అన్ని జిల్లాల్లో పాల్గొంటారు. మాక్సిమం సీఎం సభల కోసం జిల్లాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ విద్యాసాగర్ అందిస్తారు లైవ్లో. విద్యాసాగర్. ఎస్, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు హీటెక్కుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా మరో ప్రతిపక్షం బీజేపీ, ఈ 3 కూడా ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి రెబల్స్ ఎవరైతే ఉంటారో వారిని నామినేషన్ విత్డ్రాల మీద ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు విత్డ్రాకు అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎవరెవరు బరిలో ఉన్నారన్న దాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈరోజు కాంగ్రెస్ ఉదయం జరిగినటువంటి పరిణామాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా బీ ఫామ్స్ ఎవరెవరికి ఇవ్వాలన్న దాని మీద ఒక కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్క్రీనింగ్ కమిటీ చెప్పిన వారికే, కాంగ్రెస్కి పనిచేసిన వారికి బీ ఫామ్స్ ఇవ్వాలంటూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో జరిగినటువంటి జూమ్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ కూడా ప్రచార వ్యూహాలకు పదును పెడుతుంది. రేపు సాయంత్రం ఏదైతే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ అభ్యర్థుల నామినేషన్ విత్డ్రాలు ముగిసిన తర్వాత ఎవరెవరు బరిలో ఉన్నారన్న ఒక లెక్క వస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గాల గారిగా ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు మున్సిపల్ ఎన్నికలకు. వారందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దాంట్లో ముఖ్యంగా ప్రచార వ్యూహాల మీదనే ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 4వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ వారిగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు. దాంతోపాటు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో మంత్రులంతా కూడా మున్సిపల్ పోలుకు సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తూ పూర్తిగా ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల తరహాలోనే ఇప్పుడు కూడా ప్రజాప్రభుత్వ పాలన మీద ప్రజలకు నమ్మకం ఉంది, ఒక రెఫరెండంగా భావిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికల్లో 90% స్ట్రైక్ రేట్ లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ అధికార పక్షము గట్టిగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గకుండా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి ప్రజాప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టితేనే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత బయటపడుతుంది. కాబట్టి ఈ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే దిశగా బీఆర్ఎస్ కూడా పెద్దగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించినటువంటి కేసీఆర్ నిన్న ఏదైతే సిట్టు విచారణ తర్వాత నేరుగా కీలక నేతలు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులందరితో కూడా ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏ విధమైనటువంటి సన్నద్ధత జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉందన్న అంశాల మీద ఆరా తీశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాల మీద పార్టీ కార్యకర్తలంతా కూడా దృష్టి పెట్టాలి. పోలింగ్ రోజు బల ప్రదర్శన చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉంటూ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ రెబల్స్ నుంచి కూడా ఇబ్బందులు తలెత్తకుండా వారందరినీ ఒప్పించి రేపటి వరకు విత్డ్రాల్ చేయించుకుంటే డెఫినెట్గా మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోటి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా మనం టార్గెట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతామంటూ కూడా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం కనిపిస్తుంది. మరొక వైపు బీజేపీ కూడా అగ్రనాయకత్వాన్ని రంగంలోకి దించుతుంది. రేపు నామినేషన్ల విత్డ్రా ముగిసిన తర్వాత 4వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కొత్తగా ఎన్నికైనటువంటి జాతీయ అధ్యక్షుడు 4వ తేదీన మహబూబ్ నగర్లో, అదేవిధంగా 8వ తేదీన నిర్మల్కు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భారీ బహిరంగ సభలతోటి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. డెఫినెట్గా మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేసినటువంటి బీజేపీ డెఫినెట్గా వికసిత తెలంగాణము బీజేపీతోటే సాధ్యం. కాబట్టి డెఫినెట్గా సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ బీజేపీ అనే దాంతో ముందుకు పోతుంది. పృథ్వీ. రైట్ విద్యాసాగర్.